మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. చదివిన వాక్య భాగంలో సాత్వికులు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. సాత్వికులు అనగా సాధుగుణం కలిగిన వారు. సాధుగుణం, సాత్వికం ఉన్నవారిని లోకం చేతగాని వారి వలె చూస్తూ ఉంటుంది. అదొక బలహీనతలాగా చూస్తూ ఉంటుంది. కానీ అది నిజానికి అది ఒక బలహీనత కాదు. అది ఆత్మీయులకు ఉండేటువంటి బలమైనటువంటి శక్తి. అది కేవలం క్రీస్తును పొందుకున్న వారికి మాత్రమే ఉండేటువంటి ఒక గుణలక్షణం. అందరికీ ఉండదు. ప్రతి వారు గర్వము, అహంకారంతో వెర్రవేగుతూ ఉంటారు. కానీ సాత్వికం అనేటువంటి లక్షణాన్ని క్రీస్తు కుమారులుగా ఉన్నవారు మాత్రమే పొందుకోగలుగుతారు. అయితే సాత్వికుని గురించి మరొక వివరణ ఇవ్వాలంటే, ఎవరైనా ఏదైనా వీరికి ఆపదను తలంచితే, కీడును చేస్తే, చేటును తీసుకొస్తే, వ్యతిరేకిస్తే, కొట్లాటకు దిగితే, కలహపడితే వీరు తిరిగి ఏమీ చేయరు. కారణం సాత్వికులు. మోషేని గురించి మనం చూస్తాం. అతడు సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అనగా మోషేని చుట్టూ జనులు కొట్టడానికి రాళ్ళు రువ్వడానికి ప్రయత్నం చేస్తున్నా, అతన్ని దూషిస్తున్నా, అవమానపరుస్తున్నా, అవహేళంగా చేస్తున్నా, సేవకుడైనటువంటి గౌరవం, మర్యాద, విలువ లేకుండా ప్రవర్తిస్తున్నా మోషే మాత్రం ఏమాత్రం వారి మీద ఒక శాప వచనాన్ని కూడా పలకలేదు. వారి యొక్క క్షేమం కొరకు నేను నశించిపోయినా పర్లేదు, జీవ గ్రంథంలోంచి నా పేరు తుడిచిపెట్టే ప్రభువా, వారికి క్షేమాన్ని ఇవ్వు అని ప్రార్థన చేసినటువంటి మంచి ఆత్మీయ విలువలు కలిగినటువంటి వ్యక్తి. అతని గూర్చి ప్రభువే సెలవిస్తున్నాడు, అతడు సాత్వికుడు. సాత్వికం ఎదుటి వారిని క్షమించే గుణం, ఎదుటి వారు ఏం చేసినా సహించే గుణం, మాటి మాటికి జరిగిపోయిన వాటిని కలహించేవారు కలహప్రియులు. వాటిని గురించి మనం ధ్యానిస్తాం. సాత్వికం గురించి అయితే సాధుగుణం. వీరు దేవుని ద్వారా మాత్రమే శక్తిని పొందుకున్నవారు. ఆ శక్తి బయట నుంచి రాదు. ప్రతి వారికి బయట నుంచి కలహపడాలనేటువంటి ఆలోచన ఇచ్చేవారే తప్ప సాత్వికంతో ఉండాలనేటువంటి ఆలోచన ఎవరెవరో, సాత్వికంతో ఉండాలనేటువంటి ఆలోచన ఇవ్వగలిగింది కేవలం దేవుని యొక్క స్వరూపంలో జీవిస్తున్న వారే, క్రైస్తవ బిడ్డలు మాత్రమే. క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తున్న వారు మాత్రమే, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు మాత్రమే, ఆ యొక్క గుణలక్షణాన్ని కలిగిన వారు మాత్రమే. వీరు బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు, అవమానాలు, నిందలు, తిరస్కారాలు వచ్చినా మౌనంగా దేవుడు చెప్పిన పనిని చేసుకుంటూ పోతారు. వీరిని గూర్చి వాక్యం సెలవిస్తుంది, వీరే సాత్వికులు. అది లేదు, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలి, ఇది లేనందువల్ల నేను ఇలా ఉన్నాను, అది ఉంటే నేను ఎలా ఉండేవాడిని అనే ఆలోచనలు వీరిలో రావు. ఎందుకంటే దేవుడు నేర్పిస్తున్నటువంటి పాఠాన్ని నేర్చుకోవడానికి ఎప్పుడు సంసిద్ధులుగా ఉంటారు. అట్టివారు దేవునికి ఎంతో ఇష్టమైన వారు. అందుకే మోషే సాత్వికుడు కనుకే మోషే చేత ధర్మశాస్త్రాన్ని వ్రాయించాడు. మోషేకున్నటువంటి విలువ మోషేకు ముందు గాని, మోషేకు తర్వాత గాని ఏ నరుడికి లేకుండా చేశాడు. ఇప్పటికీ ధర్మశాస్త్రాన్ని ఏమని ఉపోద్ఘతిస్తారంటే, మోషే రచించిన ధర్మశాస్త్రము, మోషే వ్రాసిన ధర్మశాస్త్రము అని. ధర్మశాస్త్రానికి ఆ పేరు మోషే ద్వారా రావడం దేవుడు అతనికి ఇచ్చినటువంటి గొప్ప స్థాయి. కేవలం అతడు సాత్వికుడై ఉన్నందున. సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకొందరు. ఎలాగ స్వతంత్రించుకుంటారు? భూలోకంలో ఏమున్నాయి? పాపం ఉంది, మోసం ఉంది, అన్యాయం ఉంది, అక్రమం ఉంది, దూషణలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు ఉన్నాయి, విమతములు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి, మతోన్మాదులు ఉన్నారు, ఇలా శత్రులు ఉన్నారు, శోధనలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. ఇవన్నీ భూలోకంలో ఉన్నాయి. కానీ సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకుంటారు. చుట్టూ ఎంతమంది శత్రులు ఉన్నా, చుట్టూ ఎంతమంది ఎన్ని చేయాలని ప్రయత్నం చేసినా, ఎంత అవమానకరంగా మాట్లాడినా, ఎంత నోరు తెరచిన సమాధి వలె కుళ్ళు పట్టినటువంటి ఆ యొక్క వాసనను చూపించే విధంగా ప్రవర్తించిన సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఈ భూమి మీద వారు సంతోషాన్ని, సమాధానాన్ని అనుభవిస్తారు. వారు తిరిగి వారి వల్లే తెరచిన సమాధి వలె ఉండరు, వారి వల్లే కుళ్ళిపోయినటువంటి సమాధి వలె ఉండరు, వారి వల్లే సాతాన్ని పొందుకున్న వారి వలె ఉండరు, సాతాన్ క్రియలకు బంధించబడిన వారి వలె ఉండరు. కారణం వారు సాత్వికులు గనుక దేవుని మాత్రమే చూపిస్తారు, దేవునికి సాక్షులుగానే జీవిస్తారు, దేవుని చిత్తం నెరవేర్చడానికి ఎల్లవేళ సంసిద్ధులై ఉంటారు. అయితే మనం ఇంకొక విషయాన్ని మనం చూస్తాం. అది సామెతల గ్రంథం 17వ అధ్యాయం 19వ వచనం, కలహ ప్రియుడు, దుర్మార్గ ప్రియుడు, తన వాకిండ్లు ఎత్తు చేయవాడు, నాశనమును వెతుకువాడు. ఇక్కడ చూస్తాం, కలహప్రియుడు మరియు దుర్మార్గ ప్రియుడు. వీళ్ళు ఏం చేస్తారంటే తన వాక్యంలను ఎత్తు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరిని గురించి వాక్యం సెలవిస్తుంది, వీరు నాశనాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నారంట. అది ఎక్కడుందా అని ఎతుకుతూ వెళ్తున్నారంట. ఎందుకంటే వీళ్ళు కలహానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు, దుర్మార్గము చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఇంకా మాట్లాడితే కలహం చేయడానికి, దుర్మార్గ క్రియలు చేయడానికి వీళ్ళు ప్రియులుగా ఉంటారు. వాటిని ఆపేక్షిస్తూ ఉంటారు, వాటిని ప్రేమిస్తూ ఉంటారు. అవి లేకపోతే వీళ్ళ
జీవితమే లేదు. ఒక మాటకి కలహం, ఒక పనికి కలహం, ఒక క్రియకు కలహం, ఒక ప్రయాణానికి కలహం, ఒక వాక్యం వినడానికి కలహం, వాక్యం చదవడానికి కలహం, పని చేయడానికి కలహం. సమస్తం లేచిన కానుంచి నిద్రించేంత వరకు, సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు కలహమే. కలహం ప్రియులు వీళ్ళు. కలహానికి ఎప్పుడు సిద్ధంగా ఉండేవాళ్ళు. కానీ సాత్వికులు దేవుని చిత్తం చేయడానికి సంసిద్ధులుగా ఉంటే, ఈ సాత్వికం లేని వారు, అహంభావం కలిగిన వారు, అహంకారులు, గర్విష్ఠులు, గర్వాంధులు కలహానికి ప్రియులుగా ఉంటారు. కలహం చేయడానికే సంసిద్ధంగా ఉంటారు. ప్రతి మాటకి కలహం. దానిలో ఎక్కడ ఏముందో తప్పని వెతుక్కుంటూ వెళ్తారు. వాళ్ళు అనుకుంటున్నారు నా మాట గెలిచింది, నేను గెలిచాను అనుకుంటున్నారు. కానీ వాక్యం సెలవిస్తుంది వారు నాశనాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నారంట. ఎక్కడుందో నాశనం, పాపం అది ఎక్కడో దూరంగా ఉంటే నాకు ఇప్పుడే కావాలి నాశనం, నాకు ఇప్పుడే కావాలని వెతుక్కుంటూ శోధిస్తా దానికి ఉండేటువంటి ఆటంకాలన్నీ పక్కన పెట్టేస్తా, త్వరగా ఇప్పుడే జరిగిపోవాలని దాన్ని వెతుక్కుంటూ వెళ్తారంట. ఎవరు వీళ్ళంటే కలహప్రియులు మరియు దుర్మార్గ ప్రియులు. మీ గురించి చూస్తాం మరొక తర్జుమాలో అతిక్రమం చేయవారు మరియు క్రమాన్ని తప్పి అతిగా ప్రవర్తించేవాళ్ళు. అంటే వారికి ఉన్నటువంటి స్థాయిని మించి అతిగా ప్రవర్తించేవాళ్ళు. బిడ్డలు తల్లిదండ్రుల్లాగా వ్యవహరిస్తారు. తల్లిదండ్రులను అజమాయిషి చలాయిస్తారు. నువ్వు ఆ పని చేయట్లేదంటే, నువ్వు ఈ పని చేయట్లేదంటే అని. ఎవరిని? తల్లిదండ్రులను బిడ్డలు అజమాయిషి చేస్తూ ఉంటారు. క్రమాన్ని తప్పి అతిగా ప్రవర్తిస్తూ అతిక్రమమే చేస్తూ ఉంటారు. వీళ్ళే అతిక్రమం చేయవారు, వీరే కలహప్రియులు, వీరే దుర్మార్గ ప్రియులు. కొందరు భర్తల స్థానాన్ని కోరుకోవాలని చూస్తారు. భర్తను అజమాయిషి చేస్తూ ఉంటారు. వారు భర్త నేనే అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. భర్తని అణిచివేస్తూ వారి కింద బానిసలాగా చూడాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరు కలహప్రియులు, దుర్మార్గ ప్రియులు. వీరు ఉన్న స్థాయిని మించి అతిగా ప్రవర్తించడానికి ప్రయత్నించే అతిక్రమకారులు. వీరిని గురించి వ్రాయబడింది మాట, వారు నాశనాన్ని వెతుక్కుంటూ వెళ్తారు. కొందరు చిన్న ఉద్యోగమే కానీ వారే అధికారులాగా అందరి మీద అజమాయిషి చేస్తూ ఉంటారు. లేనిపోని మాటలు మాట్లాడుతూ ఉంటారు. వారిని కించపరుస్తుంటారు. వీరు అతిగా ప్రవర్తిస్తూ వారు ఉన్న స్థాయిని మించి అతిక్రమాన్ని చేస్తూ క్రమాన్ని తప్పిన వారిగా నిలిచిపోతారు. వీరు నాశనాన్ని వెతుక్కుంటూ వెళ్లేవారు. కొందరు వారి స్థాయికి మించి పెద్దవారుగా ఉన్న వారి ఎదుట గౌరవ మర్యాద లేక ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎవరు ఏం చేయగలరు నన్ను అని వారికి నచ్చినట్లుగా తోచినట్లుగా సాతాను క్రియలు చేస్తూ ఉంటారు. వారు ఉన్నటువంటి స్థాయిని మించి అతిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంకా మాట్లాడితే వీరు ఆ పెద్దవారిని నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. గర్విష్ఠులుగా, అహంకారులుగా, నాకు ఎదురు చెప్పేవాళ్ళు ఎవరు లేరు అన్నటువంటి స్థాయిలో ముందుకు సాగుతూ ఉంటారు. వీరు వారికి ఉన్నటువంటి స్థాయిని మించి అతిగా ప్రవర్తిస్తూ క్రమాన్ని తప్పి అతిక్రమము చేయవారు. వీరు నాశనాన్ని వెతుక్కుంటూ వెళ్ళేవారు. నాశనానికి కర్త సాతానుగాడు ఎక్కడున్నాడని వెతుక్కుంటూ వెళ్ళేవారు. కానీ సాత్వికులు అలా కాదు. నాశనమైపోతున్న వారి యొద్దకు వెతుక్కుంటూ వెళ్ళి వారికి సువార్తను అందించి వారిని కూడా దేవుని మార్గంలో నడిపించేవారు. ప్రభు గెరాసే అనేటువంటి ప్రాంతానికి సేన అనేటువంటి దెయ్యం పట్టినటువంటి యవ్వనసుడు కొరకు ఆయనే వెళ్ళాడు, వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ ఊరంతట్లో ఆ వ్యక్తికి నా అవసరం ఉంది, నేను వెళ్ళాలి అని వెళ్ళి ఆ సేన అనేటువంటి దెయ్యం పట్టినటువంటి వ్యక్తిని ఆయన విడిపించి స్వస్థచిత్తుడిని చేసి ఆ ప్రాంతంలో నిలబడి ఉంటే ఆ గెరాసిన ప్రాంతవాసులందరూ వచ్చి ప్రభువును తృణీకరించారు, తిరస్కరించారు, వెళ్ళిపోమన్నారు, తర్కించారు. కలహప్రియులుగా, దుర్మార్గ ప్రియులుగా నిలిచిపోయారు. ప్రభు వారితో ఏమాత్రం వాక్కువాదం చేయక, ఏమాత్రం తన స్వరాన్ని వినిపింపచేయక మౌనంగా వాడెక్కి వెనుకకు తిరిగి వచ్చాడు. దాని అర్థం సాత్వికులు అటువంటి దుర్మార్గమైన కలహమైనటువంటి క్రియల్లో ఉన్నవారికి సహాయం అందించడానికి ఎప్పుడూ సంసిద్ధులుగా ఉంటారు. కానీ కలహప్రియులు, దుర్మార్గ ప్రియులు సాత్వికులను ఏమాత్రం లోనికి రానివ్వరు. వారి క్రియలను ఏమాత్రం అంగీకరించరు. మాట చెప్పిన తోడనే కలహానికి దిగుతారు. మాటకి మాట ఎదురు చెప్తూ ఉంటారు. మాటను అర్థం చేసుకోలేని వారుగా ఉంటారు. వారికి వాక్యం తెలుసు అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. సాతాను లోపల ఉన్న సంగతి గుర్తించలేని వారుగా, గుడ్డివారుగా ఉంటారు. వాక్యం సెలవిస్తున్నట్టు వారిని గురించి వీరు నాశనాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నారు. నాశనములో ఏముంది? నాశనములో సాతానుగాడు ఉన్నాడు. సాతానుగాడి దగ్గర ఏముంది? అగ్నిగంధకములు ఉన్నాయి, నరకం ఉంది. ఈ విషయాలనే తెలిసినప్పటికీ కూడా కలహప్రియులు, దుర్మార్గ ప్రియులు అది ఎప్పుడో జరిగేనులే, ఎప్పుడో జరుగుతుంది, అసలు జరిగేనో లేదో అని వాటిని తెలిసినా సరే వీరు చేయవలసినటువంటి సాతాను క్రియలన్నీ చేసుకుంటూ పోతారు. వీరికి తెలియని విషయం ఇంకోటి ఏదనగా వీరి యొక్క ప్రతి లెక్క గ్రంథపు చుట్టలో వ్రాయబడుతూ ఉన్నది. వీరి యొక్క ప్రతి ఒక్క మాట వ్రాయబడుతూ ఉన్నది. వీరి మాటకి లెక్క అడిగే రోజు ఉంది అన్న సంగతి వారు ఎరుగక వారు అదే క్రియలు కొనసాగిస్తూ ఉంటారు. వీరు కలహప్రియులు, దుర్మార్గ ప్రియులు. వీరు నాశనాన్ని వెతుక్కుంటూ వెళ్తారు. అది ఎక్కడ ఉన్నా సరే అది నాకు కావాలి. ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తాం. సామెత గ్రంథంలో బుద్ధిహీనుడికి దెబ్బలు కావాలని నోరు తెరిచి అరుస్తూ ఉంటాడంట. వారి వీపుకి దెబ్బలు పడేంత వరకు అరుస్తూనే ఉంటాడంట. వాడు దెబ్బలు పడిన తర్వాత అప్పుడు మౌనం అవుతాడు. ఎందుకు అంటే ఆడు బుద్ధిహీనుడు గనక, కలహప్రియుడు గనక, దుర్మార్గ ప్రియుడు
గనక. మౌనంగా ఉంటే, సమాధానంగా ఉంటే, సాత్వికంగా ఉంటే సంతోషంగా ఉండిద్ది, శాంతిగా ఉండిద్ది, నెమ్మది ఉండిద్ది. కానీ కలహం కొరకు వేగిరి పడుతూ దెబ్బలు కావాలని కేకలు పెడతా ఉంటే దెబ్బలు కొట్టించుకోవాల్సి వస్తుంది. అది మనుషులు కొట్టేటువంటి దెబ్బ కాదు. బుద్ధిహీనుడు గురించి రాయబడినటువంటి మాట, దేవుని చేత వాడు కొట్టబడినవాడు. దేవుడు కొడితే ఏ మనిషి కూడా నిలవలేడు. ఒక్క దెబ్బకి పాతాళంలో పడిపోవాల్సిన వాడే. ఆయన ఒకే ఒకరిని కొట్టాడు ప్రారంభంలో. వాడి పేరే లూసిఫర్. వాడిని తంతే వెళ్ళి అగాధంలో పడిపోయాడు. వాడు అగాధంలో వాడి మహిమను కోల్పోయి, వాడి స్థాయిని కోల్పోయి, వాడికి ఉన్నటువంటి కృపను కోల్పోయి, వాడికి ఉన్నటువంటి అర్హతను కోల్పోయి వ్యర్థుడుగా, చీకటి వాడుగా, పనికిరాని వాడుగా, వెలివేయబడిన వాడుగా, ఎన్నికలేని వాడుగా, దుష్టుడుగా, దుర్మార్గుడుగా, అబద్ధానికి జనకుడుగా మిగిలిపోయాడు. ఆయన కొడితే ఎప్పటికీ కూడా పైకి లేవలేరు. ప్రభు సెలవిస్తున్నారు, బుద్ధిహీనుడికి దెబ్బలు కావాలని కోరుకుంటూ ఉంటాడు. అంటే నాశనాన్ని వెతుక్కుంటూ ఉంటారు. వీరు అతిక్రమం చేయవారు, కలహప్రియులు, దుర్మార్గ ప్రియులు. కానీ సాత్వికులు అలా కాదు. సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఇది చేస్తే అసమాధానం కలుగుతుంది, ఇది చేస్తే నా దేవునికి కోపం వస్తుంది, ఇది చేస్తే నా దేవునికి ఇష్టం లేదు, ఇది చేస్తే నేను నా దేవునికి దూరం అవుతానని వాటిని ప్రక్కన పెట్టి దేవుని చిత్తం నెరవేర్చడానికి సంసిద్ధులుగా అడుగు వేస్తూ ఉంటారు. సమాధానాన్ని కాపాడుకుంటారు. తన జీవితాన్ని దేవుని దృష్టికి ఎప్పుడు యోగ్యమైనదిగా, అంగీకారయుక్తమైనదిగా, ఇంపైనటువంటిదిగా మార్చుకుంటూ, సిద్ధపరచుకుంటూ, ప్రాణమును, దేహాన్ని లోక మాలిన్యము అంటకుండా సంరక్షించుకుంటూ ఉంటారు. ఇట్టివారు సాత్వికులు. వీరిని ఎప్పుడు చిరస్మరణీయంగా, చిరకాలం జ్ఞాపకార్థం ఉన్నట్లుగా దేవుడు వారిని నిలబెడతాడు. ఎల్లవేళలా వారి నామం భూమి మీద తేజరిల్లినట్లుగా, భూమి మీద ప్రకాశించినట్లుగా, ప్రజ్వలించినట్లుగా దేవుడు చేస్తాడు. ఈ నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్. తలలు వంచి కళ్ళు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సాత్వికులను గూర్చి మరియు కలహప్రియులు, దుర్మార్గ ప్రియులు గూర్చి కొన్ని విషయాలు మీరు తెలియజేశారు. ఈ వాక్యం ప్రతి ఒక్క బిడ్డ కూడా సాత్వికులుగా మీరు మార్చండి తండ్రి. అట్టి విధంగా మీరు ఆశీర్వదించండి. ఏమాత్రము కలహప్రియులుగా, దుర్మార్గ ప్రియులుగా, అతిక్రమం చేయవారుగా, స్థాయిని మించి అతిగా ప్రవర్తించి క్రమాన్ని తప్పువారుగా ఉండక వారిని సాతాను బంధకాల నుంచి విడిపించండి. ఒకవేళ అట్టి స్థితిలో ఉంటే వారికి మారుమనసును దయచేయండి. వారు చేసినటువంటి తప్పుదమ్ము గురించి పశ్చాత్తాపడినట్లుగా, విలపించినట్లుగా సహాయం దయచేయండి. అయ్యో అటు వారు ఒకవేళ పశ్చాత్తాపడకపోతే, మారు మనసు పొందకపోతే వారికి నరకమే గతి అన్న సంగతి వారు ఎరుగిన వారుగా ఉన్నారు. నాశనాన్ని వారే వెతుక్కుంటూ వెళ్తుంటే ప్రభా దయచేసి వారిని క్షమించండి. వారికి సాత్వికమైనటువంటి మనసును దయచేయండి. నీ స్వారూప్యంలోకి వారిని మార్చండి. మీ యొక్క గుణలక్షణాన్ని వారికి అనుగ్రహించండి. నీ సహాయమును దయచేయండి. ప్రతి అవసరం అక్కరిని మహిమను తీర్చి రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.